హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇది వీమాప్ కంపెనీ నుంచి క్లీనింగ్ మాప్ అనమాట. సో ఇది ఎందుకు సెలెక్ట్ చేసినాము అన్నది మీకు చెప్తాను. మిగతాటి కూడా ఉన్నాయి బయట చాలా. సో ఇది నాకు కొద్దిగా బెటర్గా అనిపించింది. అంటే ఎందుకు అనిపించింది అంతా చెప్తాను. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్తాను, అన్నీ కూడా చెప్తాను. ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయిందండి. సో ప్రోడక్ట్ అప్పుడు నేను ఇంటికాడ లేను. సో అనుకోని పరిస్థితిలో అన్బాక్సింగ్ అయితే చేయక తప్పలేదు. మనకు దీంట్లో ప్రోడక్ట్స్ ఏమేమి వస్తాయని మీకు చెప్తానండి. ఇది ఒక చిన్న బాటిల్ వస్తుంది, స్ప్రే చేసేది. సో ఇందులో లిక్విడ్ పోసి స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని ఇలా యూస్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకు ఈ మాపింగ్ స్టిక్ వస్తుందన్నమాట. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందండి. మాపింగ్ స్టిక్ది ఏమీ ఇష్యూ అయితే ఏం లేదు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం తీయచ్చు, పెట్టచ్చు దీన్ని. సో ప్రస్తుతానికైతే ఉండిలేండి, ఆల్రెడీ అంతా ఉంది బిగిచ్చి. సో దీన్ని ఇలాంటివి రెండు ఇస్తాడు మనకు. మాపింగ్ ప్యాడ్స్ అయితే 2 ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క క్వాలిటీ అయితే బాగానే ఉందండి. మోస్ట్లీ అన్ని కంపెనీస్ కూడా ఈ క్లీనింగ్ మాప్ది ఇవైతే మాపింగ్ ప్యాడ్స్ అయితే బాగానే ఉంటాయి. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. ఈ స్టిక్ కానీ బెండింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుందనమాట. క్వాలిటీ అయితే బాగుందండి, టాప్ నాచ్. ఎక్కడ కూడా మీకు నేను ఏదో చీప్ క్వాలిటీది కొన్నాను అన్నదైతే ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. సో ఈ విధంగా ఇది లాక్ ఆన్ చేసి ఆఫ్ చేసేది. సో ఇదంతా కూడా చూపిస్తాను మీకు మళ్ళీ. బట్ ప్రస్తుతానికి అయితే క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తున్నాను అంతవరకే. సో స్టిక్ క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుందనమాట. బాగానే ఉంది, పొడుగ్గా కూడా ఉందన్నమాట. ఇది పక్కన పెడదాము. నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ అయితే కూడా చాలా బాగుందన్నమాట. దీన్ని 2 టైప్స్లో యూస్ చేయొచ్చు. దీన్ని మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కన్నా, కొన్ని కంపెనీస్లలో ఈ మాపింగ్ స్టిక్ ఏదైతే ఉంటుందండి, ఈ మాపింగ్ స్టిక్ అన్నది మనకు రొటేట్ కాదనమాట. నీకు చూపిస్తాను అది ప్రాక్టికల్గా ఒకసారి. సో అది రొటేట్ కాదు. కొన్ని కంపెనీస్లలో కావండి, అన్నిట్లో నేను అన్నాను. బట్ కొన్నిట్లో అయితే కన్నా అవి కావు. సో ఎప్పుడైతే దీన్ని ఇట్లా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి మనం ప్లేస్ చేసేటప్పుడు. సో అంత ఫ్రీగా మనకి ఇది రొటేట్ అవుతుందన్నమాట. మీకు మళ్ళీ చూపిస్తాను నీట్గా. సో ఈ విధంగా ఫ్రీగా రొటేట్ అవుతుంది, వాటర్లో ఫ్రీగా రొటేట్ అవుతుంది. ఈ కింద పోర్షన్లో కొన్నిట్లో కాదు, అన్నిట్లో నేను చెప్పాను. కొన్ని కంపెనీస్లలో అయితే ఈ కింద పోర్షన్లో రొటేట్ కాదు. సో పైన ఇక్కడ కూడా ఫ్రీగానే రొటేట్ అవుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇక్కడైతే మనకు స్టిక్ ఇప్పుడు కిందికి ఉందనుకోండి, అంటే ఇట్లా కిందికి ప్లేస్ చేసి ఉంటే కన్నా ఈ వీ షేప్ అన్నది, అప్పుడు ఇది లాక్ అనేది ఓపెన్లో ఉన్నట్టు. ఎప్పుడైతే మనం ఇది పైకి అంటామో ఇంకా లాక్ అయిపోతుంది. మీరు ఏం చేసినా కానీ ఇంకా ఇప్పుడు కిందికి అయితే పోదనమాట. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను, స్టిల్ మనకు ప్రెస్ కాదనమాట. ఆ విధంగా ఉంటుంది. ఇది బాగుందండి క్వాలిటీ. బట్ మెయిన్గా దీన్ని తీసుకోవడానికి రీజన్ ఏందో చెప్తాను. మిగతా వీటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఈ పోర్షన్ లాక్ ఉంది. అంటే ఇందులో ఉండే వాటర్ ఇందులోకి మిక్స్ కాదనమాట. మనం ఇంట్లో మాపింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనము ఫ్లిప్ చేస్తాం వాటర్లో. చేసినప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఇందులో వాటర్ అంతా మిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ మనం క్లీన్ చేసినప్పుడు అంతా వాటర్ అంతా మిక్స్ అయిపోతుంది. సో మనం రీయూస్ చేసుకోవడానికంటే మొత్తం బకెట్ వాటర్ అంతా కూడా అంటే ఎక్కువ గలీజ్ అయిపోతుంది, త్వరగా గలీజ్ అయిపోతుంది. అది చేసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎక్కువ శాతం వాటర్ గలీజ్ అయిపోయి మనం క్లీన్ చేసింది కూడా మళ్ళీ దీంట్లోకి మిక్స్ అయిపోయి అది పూర్తిగా గలీజ్ అయిపోతుంది. సో అలా కాకోకుండా ఉండడానికి ఇక్కడ ఎప్పుడైతే మనం ఫ్లిప్ చేస్తామో, మళ్ళీ ఒకసారి స్పిన్ చేస్తామో, ఆ డట్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇందులో స్టోర్ కాకుండా నీట్గా ఉంటుంది. లేదన్నా మరి సపరేట్గా ఒకటి చిన్న బకెట్ పెట్టుకున్నా కానీ దీంట్లో ఫ్లిప్ చేసుకొని తర్వాత ఇందులో కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు, అలా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇది సపరేట్ ఉన్నందువల్ల ఎక్కువ డర్టీ వాటర్ మిక్స్ కాదనమాట, కంటామినేట్ కాకుండా బాగుంటుంది. ప్రతిసారి యూస్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉండొచ్చు. ప్లస్ మీకు ఇంకోటి ఏంటంటే కన్నా, ఇందులో వెరైటీ మటుకే చెప్తున్నాను, ఈ పోర్షన్ని సపరేట్గా తీసి వాడచ్చు, దీన్ని కూడా సపరేట్గా తీసి వాడుకోవచ్చు అనమాట. అందుకే దీన్ని రెండింటికి కూడా బ్యాలెన్స్డ్గా ఈక్వల్గా మనకు హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. మామూలుగా మనం ఎప్పుడైనా కొన్నా కానీ మాపింగ్ది ఒక్క హ్యాండిల్లో వస్తుందని పట్టుకోవడానికి మధ్యలో, కానీ దీన్ని సపరేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి సపరేట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కంపెనీ వాడు పంపించేటప్పుడే ఇక్కడ బాటంలో ఒక ఈ స్క్రూ ద్వారా దీన్ని రెండింటిని హుక్ చేసేసాడనమాట. అందుకని ఇప్పుడు చేయడానికి లేదు. లేదంటే నేను తీసి చూపించేవాడిని మీకు. ఇది రిమూవ్ చేసేస్తే, ఈ నట్ అనేది రిమూవ్ చేసేస్తే ఇది సపరేట్ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ పోర్షన్ సపరేట్, ఈ పోర్షన్ సపరేట్గా. ప్లస్ మీకు బాటంలో వీల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశాడనమాట. వీల్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. సో ఇది ఒకటి. తర్వాత ఇక్కడ మనకు వాటర్ అన్నది వేస్ట్ వాటర్ తీసేయడానికి ఒక చిన్న క్లిప్ అనమాట. సో ఇది అంత అవసరం లేదు, పైనుంచే మనం పడేస్తుంటాం. మనం ఈడ తీసి క్లీన్ చేసేటైతే మనము చేయము, అది
అది నాకు కూడా తెలుసు, అంత ఓపిక ఎవరికి ఉండదు. సో ఇదండి ఓవరాల్గా అయితే కన్నా బిల్డ్ క్వాలిటీ అయితే బాగుందన్నమాట. ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే ఉండదండి. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. ప్లస్ ఇంకోటి దీంట్లో ఇట్లా పట్టుకొని కూడా మీరు తీసుకొని పోవచ్చు, ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇంకా ఈ సైడ్ అయితే ఏం లేదండి, ఇంకా ఈ సైడ్ నార్మల్గా ఉంది. సో దీని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఒకవేళ ఇది నచ్చితే కానీ ఈ మోడల్ అనేది పర్చేస్ చేయండి. నాకైతే నచ్చిందని పర్సనల్గా చెప్తున్నాను. బాగుంది, క్వాలిటీ బాగుంది. తర్వాత హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు కావాలంటే ఈ విధంగా క్యారీ కూడా చేయొచ్చు వాటర్ పోసినట్టు. ఇదండి ఓవరాల్గా ఈ వీడియో దీనికి సంబంధించింది. మీకు స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అంతా కూడా బాగుందండి, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. తర్వాత మనం సపరేట్గా పర్చేస్ చేయాలంటే మెయిన్గా కొన్ని కంపెనీస్లో ఏంటంటే కన్నా ఈ మాపింగ్ ప్యాడ్స్ తర్వాత ఈ స్టిక్స్ ప్రొవైడ్ చేయడం, ఈ కంపెనీలో మీకు అయితే ప్రొవైడ్ జరుగుతుంది. ఇది కొన్నా కూడా సపరేట్గా కూడా ఇవి మీకు దొరుకుతాయి ఒకవేళ పోతే కన్నా. బట్ పోదు, బిల్డ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది బిల్డ్ క్వాలిటీ. ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్మెంట్ అయ్యే విధంగా అయితే ఏమీ లేదండి. బిల్డ్ క్వాలిటీలో మటుకు చాలా బాగా ఇచ్చారు. రియల్లీ గుడ్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. సో వేరేటి ఫ్లాట్ మాప్స్ కూడా వస్తాయి. ఫ్లాట్ మాప్ వద్దండి, అది కొద్దిగా ఏంటంటే కన్నా కొన్నిసార్లు ఫ్లాట్ మాప్ది ఏదైతే మనం స్టిక్ చేసి పెట్టింటామో మాప్ ప్యాడ్, అది మనం వాటర్ క్లీన్ చేయడానికి పెట్టినప్పుడు ఊసి వచ్చేస్తుంటుంది. సో అది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు ప్రాక్టికల్గా కూడా. సో ఇదైతే మనం ప్రాక్టికల్గా ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాం, ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాం కాబట్టి దీని మీద పక్కా ఇది బాగుంటుంది క్వాలిటీ. బట్ ఇందులోనే కొత్త వర్షన్ ఇది చూసాము. సో ఇది పర్చేస్ చేయడానికి ట్రై చేసాం, పాతది పోయింటే కానీ. ఇదండి ఓవరాల్గా అయితే వీడియో. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే కానే కారు. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి డెఫినెట్గా. మీకు ఏదైనా స్టిల్ కామెంట్ ఉంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీ కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.